వెల్కమ్ టు మంజీరా టీవీ. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని శనివారపుపేటలో ఉన్న 11 రోడ్లో ఉన్నటువంటి స్థలం వివాదంలో సంబంధిత యజమానికి అన్ని హక్కులు ఉన్నాయని, ఈ విషయంపై అధికారులు తగు న్యాయం చేయాలని రాష్ట్ర జంగం కార్పొరేషన్ డైరెక్టర్ కడమంచి రంగారావు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థలాన్ని ఆక్రమించుకున్న మహిళ నకిలీ పత్రాలు సృష్టించి స్థలం నాదే అంటూ వివాదం చేస్తుందని వాపోయారు. అంతేకాకుండా మహిళ కొంతమంది డ్వాక్రా మహిళలతో కలిసి లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని, అంతేకాకుండా స్థలం యజమాని అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ఈ వివాదంపై స్థల యాజమానికి ఒరిజినల్ పత్రాలు ఉన్నాయని, దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్థలాన్ని పరిశోధించి సంబంధిత స్థలం యజమానికే పూర్తి హక్కులు ఉండేలా వివాదాన్ని సద్దుమణిగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆక్రమిత మహిళ ఈ విషయంపై రాజకీయ రంగు పులుముకునే విధంగా వివాదాలు సృష్టిస్తుందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ స్థల వివాదంపై జిల్లా కలెక్టర్ ప్రసన్న కుమార్, అదేవిధంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతిలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ స్థల వివాదంపై ఏలూరు శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ విషయం చేస్తానని హామీ ఇచ్చారని కడమంచి రంగారావు తెలిపారు. ఆఖరికి మన అప్పుడు దేవానందని, మన మోహన్ రావు అని అదేమిటమ్మా అని అడిగితే వాళ్ళని అడ్డమైన తిట్టలు తిడతాం, ఈ విధంగా చేస్తాం. కాక ఆ అమ్మాయి ఏం చేసిందంటే మందు దాగి, మేము ఇక్కడ కూర్చున్నామండి, ఎవరితో కూర్చున్నాం, మందు దాగి కింద పడిపోయి ఏదో ఏదో యాక్టింగ్ చేసి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి చేరి మా మీద ఏదేదో అబండం పుట్టించి, ఏదో అబ్బాయి చౌదరి గారు మనసులో వచ్చి మమ్మల్ని అడావుడి చేస్తున్నారని వాళ్ళ పేరు కూడా తప్పు పట్టిస్తాకని చూస్తుంది. కనుక మా స్థలం మాకు అన్ని విధాలుగా డాక్యుమెంటరీ ఉన్నాయి, అన్ని విధాలుగా ఉన్నాయి. మేమేం చేసామంటే ఆ టైంలో ఇంతకు ముందు ఈ అమ్మాయి కబ్జా చేసిందని తెలిసినాక మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామైంది. ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆయన ఏం చేశాడంటే ఎంఆర్ఓకి ఇచ్చాడు. ఎంఆర్ఓ గారు దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారిని కలిసాం, ఎంఆర్ఓని కలిసాం. ఆయన 145 సెక్షన్ కూడా ఇచ్చాడు. ఎంఆర్ఓ గారు కూడా వచ్చి చెప్పడం అయింది. ఆ అమ్మాయి ఇంకా లేసలేదు. పోలీస్ స్టేషన్లోంచి కూడా వచ్చి అమ్మ ఇది 145 వచ్చింది, మీరు వెళ్ళిపోండి అంటే కూడా వెళ్ళడం లేదు. ఎస్సీ క్యాస్ట్ వాళ్ళని పట్టుకొని, ఎస్టీ వాళ్ళని పట్టుకొని ఎట్ట పడితే అట్ట మాట్లాడతాం. అంటే నాకు చాలా బలగం ఉంది, నాకు పొలిటికల్ ఉంది. ప్లాన్ చేసి గట్టిగా ఈ విధంగా ఇరికిచ్చి భయాందోళన పెట్టి ఆ స్థలం తీసుకోవాలన్న అర్థం ఒకటి పెట్టుకుంది. ఇంకోటి ఏంటంటే అండి, ముఖ్యంగా స్థలం మాది అయితే ఈ స్థలాన్ని ఒక ఆయనకి మేము లీజుకి ఇచ్చాం. ఆ లీజుకి ఇచ్చిన ఆయన చూసి, ఈ లీజుకి ఇచ్చిన ఆయన నా స్థలాన్ని ఆక్రమించుకోపోతున్నాడని ఆయన మీద కేసేసి, ఇది ఎక్కడండి, స్థలం మాది, వాళ్ళకేదో లీజుకి ఇచ్చాము, వాళ్ళ మీద కేసేసింది. ఇప్పుడు మేము కూడా అన్ని రకాలుగా మా దగ్గర రికార్డు ఉందండి. మాకు డాక్యుమెంట్ ఉంది, బ్యాంకి లోన్లు ఉండే అది ఉంది. తర్వాత ఈవిడ ఏం చేస్తుందంటే, ఆయన జామకాయలు అమ్ముకునే బండి తోతుంటాడండి. ఈ అమ్మ ఆసరా అంటారు, ఏదో డోక్రాలో ఉంటుంది. ఏం చేసింది, ఫ్యాక్ సర్టిఫికేట్ సంపాదిస్తుంది ఆ స్థలం మీద. ఇది ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ స్థలం నాదేనన్నట్టుగా. తర్వాత ఫేక్ పన్ను అది కూడా చూపించి అందరికీ రకరకాలుగా సృష్టిస్తుందని. ఇది ఎక్కడ న్యాయం ఉందో అనేది గవర్నమెంట్ వాళ్ళు దీన్ని తెలిసి మా స్థలం మాకు అప్పచెప్పాలి అని ఫిర్యాదు చేసేది ఉంది. ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసేది ఉంది. మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళి చెప్పేది ఉంది. మా స్థలం మాకు ఇప్పించి వాళ్ళు ఉండే వాళ్ళని అవతలకి పంపించే మార్గం చేయండి. ప్రభుత్వం వారిని కోరేది ఇదే. నేను నమస్కారం.